వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. సేనతో సేనాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం కోసం నిన్నటి నుంచి విశాఖలోనే ఉన్నారు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ఈరోజు రిషికొండపై నిర్మించిన ఒక పర్యాటక భవనాన్ని పరిశీలించారు. అదే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అత్యంత రహస్యంగా 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ భవనం పెద్ద వివాదాస్పద కట్టడంగా ఇంతకుముందే మనకు తెలిసిందే. మరి వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన 3 రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలనా రాజధానిగా ఖచ్చితంగా తయారవుతుందన్న ఉద్దేశంతో దీన్ని అత్యంత విలాసవంతమైన భవనంగా నిర్మించారు. అంతేకాదు విశాఖ నగరం నుంచి పరిపాలన సాగిస్తాను, ఇది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పింది. తన క్యాంపు కార్యాలయం కోసం రిషికొండపై హరిత రిసార్ట్స్ అనే ఆ రిసార్ట్స్ని కూల్చేసి మరి ఆ స్థలంలో ఇప్పుడు 4 అత్యాధునిక భవనాలు నిర్మించారు. అయితే ఈ భవనాల్లో అడుగు పెట్టకుండానే ఆయన పదవీచ్యుడయ్యాడు. ఋషికొండ భవనాలు ఖాళీగా ఉండిపోయాయి. నిజంగా ఎల్లకాలం మాదే అన్న నమ్మకంతో నిర్మించుకున్న కలల ప్యాలెస్ కదా. కానీ దాంట్లో అడుగు పెట్టకుండానే వెళ్ళిపోవడం జగన్కి నిజంగా విచారకరమనే చెప్పాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఋషికొండపై నిర్మించిన ఈ భవనాల మీద పెద్ద చర్చ జరిగింది. ఇప్పటికీ ఆ చర్చలో కొలిక్కి కూడా రాల. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరిగిన తొలి శాసనసభ సమావేశాల్లో కూడా ఈ భవనాల వినియోగంపై చర్చ జరిగింది. అప్పట్లో భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఋషికొండ భవనాలను ప్రజలకు చూపించారు. ఎంత అద్భుతంగా కట్టాం, వైభవంగా కట్టామని చెప్పి మీడియాను కూడా తీసుకెళ్లి ఋషికొండ ప్యాలెస్ ఎంత ఆడంబరంగా నిర్మించారో చూపించారు కూడా. ఆ తర్వాత దీనిపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఖాళీగా పడుంది, దేనికి ఉపయోగించాలి ఏంటి అనేటటువంటిది శాసనసభలో ఆయన ఒక డిస్కషన్ కూడా చేశారంట. ఋషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలో సరే మీకేదన్నా కానీ ఐడియా ఉంటే సూచనలు ఇవ్వండి, దాని ప్రకారం మనం చేసుకుంటూ పోదామన్నారు. కానీ అది ఎలా వాడాలో ఎవరికి అంతుపట్టలేదేమో. 15 నెలలు కాలక్రమంలో గడిచిపోయాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఋషికొండపై వచ్చారు. గత ప్రభుత్వంలో పవన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఋషికొండపై ఉన్న ఈ వివాదాస్పద కట్టడాన్ని పరిశీలించేందుకు వెళితే అప్పట్లో బీచ్ రోడ్లోనే పవన్ను పోలీసులు ఆపారు. అది గతం. ఇప్పుడు కట్ చేసే 2 ఏళ్ల తర్వాత అధికారిక హోదాలో పవన్ అదే ఋషికొండపైకి వచ్చారు. కొండపై నిర్మించిన 4 భవనాలను పూర్తిగా పరిశీలించారు డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వం అసలు ప్రజాదునియ ధనాన్ని ఎంతలా దుర్వినియోగం చేసిందా అంటూ ఆశ్చర్యం, ఒకవైపు ఆగ్రహం, రెండు కూడా చూపించారట. ఇంకో విషయం, ఏడాదికి 7 కోట్ల ఆదాయం తీసుకొచ్చేటటువంటి ఒక రిసార్ట్ని పగలగొట్టి ఇప్పుడు ఏడాదికి ₹1 కోటి దాని నిర్వహణకయ్యే భవనం నిర్మించారు. ఇది ఎక్కడ విడ్డూరం అంటూ ఆయన విమర్శించారు. ఈ 4 భవనాలను అసలు ఏం చేయాలి, ఆలోచన తోచట్లేదు అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. గతంలో అయితే పవన్ రోడ్డుపైనే నిలిపేసిన అధికారులు ఇప్పుడు ఘన స్వాగతం పలకడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో పర్యాటక శాఖ జనసేన మధ్య ఉండటంతో సంబంధిత మంత్రి కందుల దుర్గేష్ను వెంటబెట్టుకుని మరీ ఋషికొండకు వచ్చారు పవన్. భవన నిర్మాణాలపై అధికారుల నుంచి సమాచారం కూడా సేకరించారు. ఇక సమావేశ మందిరంలో సీలింగ్ అయితే పెచ్చులుడిపోవడం గుర్తించారు. అసలు ప్రారంభానికి ముందే ఇంతవరకు దీన్ని అసలు ఎంత ఇల్లైనా కానీ సంవత్సరానికే పెచ్చులు ఊడిపోవడం ఏంటి, వర్షపు నీరు లీక్ అవడం ఏంటి, ఇదంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. అసలు దీనిపై అధికారులను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాము కూడా ఇప్పుడే చూస్తున్నామంటూ వివరణ కూడా ఇచ్చారట. సరే, ఈ మొత్తం వ్యవహారాన్ని చూసినటువంటి నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్లు చేశారట. అవేదో కొంచెం చూద్దాం. వాళ్ళు చేసినవి, ఋషికొండ ప్యాలెస్ ఏదో పెచ్చులోడింది, నీళ్లు కారాయి అంటున్నారు, సర్క్యులేట్ చేయండి, అసలు మీరు ఆపండిరా ఇదంతా ఏంటి అని చెప్పి కొంతమంది. సరే, మెయింటెనెన్స్ లేకుండా గాలికి వదిలేస్తే తాజ్మహల్ కూడా చెమ్మ చేరుతుంది, అసలు బేసిక్ కామెంట్స్ లేదా అంటూ ఈ వీడియోలు చూసి కొంతమంది చెప్తున్నారట. అసలు బేసిక్ కామెంట్స్ అన్న ఉందా లేదా అంటూ కొంతమంది చెప్తున్నారట. ఇంకొంతమంది అయితే ఆడు కట్టిన దాంట్లో లోపాలు చూపెట్టాలనే చాలా ఆత్రంగా ఉన్నట్టుంది, ఏడాదిన్నరకే మీ నిర్లక్ష్యాన్ని బయటేసుకుంటున్నారు అంటూ ఒకరు. ఎవరిస్తారా పనికిమాలిన సలహాలు అంటే ఇంకొంతమంది ఏదేదో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. అసలు దీనిపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఋషికొండ భవనాలను పరిశీలించిన పవన్ అయితే ఈ భవనాల నిర్మాణం కానీ వినియోగంపై కానీ అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరపాలని కూడా అభిప్రాయపడ్డారట. అసలు భవనాల సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం గతంలో తనను అసలు ఈ భవనానికే రానికుండా చేశారు, అడ్డుకున్నారు. 7 భవనాలను గూల్చి కేవలం 4 నిర్మించారా, ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు ఇంతలా చేశారంటూ
కోప్పడ్డారట. గతంలో 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే భవనాలు ఇవన్నీ, వాటన్నింటినీ కూల్చేయడం ఏంటి? ఇప్పుడు 15 లక్షలు, కేవలం కరెంటు బిల్లుకే 15 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది? ₹1 కోటి నిర్వహణ వ్యయం. ప్రభుత్వానికి ఇదొక డ్యామేజీ, మొత్తం డ్యామేజ్. ఈ భవనాలను ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీలో కూడా చర్చిస్తాము. అదేవిధంగా జనసేన తరపున కొన్ని ప్రతిపాదనలు కూడా సూచిస్తాం. గత ముఖ్యమంత్రి తన నివాస భవనాల కోసం కేవలం ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు. కానీ తాము ఈ భవనాలను పర్యాటక అవసరాలకు వినియోగించేందుకు కూడా ఆలోచన చేస్తామంటారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతో విలాసంగా ఖర్చు పెట్టి మరీ సుందరంగా నిర్మించుకున్నట్టు భవనం ఇప్పుడు అనామకంగా ప్రభుత్వానికి గుదిబండగా మారిందట. కేవలం నిర్వహణ ఖర్చు నష్టాన్ని ప్రభుత్వంపై వేసి ఆ గద్దె దిగిపోయినటువంటి ముఖ్యమంత్రికే తెలియాలి. మరి గత ముఖ్యమంత్రికి దాన్ని ఏ విధంగా ఆలోచించి ఆ భవనాన్ని కట్టారనేది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.